సిద్దిపేట జిల్లా చిన్నకోడు మండలం ఇబ్రాహీం నగర్ గ్రామంలో శ్రీ అయోధ్యారాముని అక్షింతలు జెండాలను ఇంటింటికి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ మాట్లాడారు. ఎన్నో ఏళ్ల అయోధ్యారామ మందిర కళ నెరవేరిందని తెలిపారు. ఈ నెల 22న మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ ఇంట్లో 5 దీపాలు వెలిగించాలని కోరారు. ఆ రోజు గ్రామంలోని హనుమాన్ దేవాలయ ఆవరణలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేశ ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని స్వామిని కోరుకున్నట్లు తెలిపారు. శ్రీనివాస్ యాదవ్ గారు శ్రీరాముల మందిరం 22 తారీఖు ఓపెనింగ్ ఉన్నది కాబట్టి ఇంటింటికి జెండాలు అతని ఆధ్వర్యంలో జెండాలు పంచడం జరిగింది. అలాగే 22 తారీఖు సోమవారం రోజున ఎన్నో ఏళ్ల కోరిక ఇప్పుడు మోడీ గారి సహకారంతో ఇప్పుడు జరుగుతుంది. మన బాల శ్రీరాముని విగ్రహ ప్రతిష్ట 22 తారీఖు సోమవారం రోజు జరుగుతుంది. మన ఇబ్రాహీంనగర్ గ్రామంలో హనుమాన్ గుడి దగ్గర అన్నదాన కార్యక్రమం ట్రస్ట్ సభ్యులతో ఇబ్రాహీంనగర్ గ్రామ ప్రజల ఆశీర్వాదాలతో ఆ రోజు అన్నదాన కార్యక్రమం ఉంది. ఆ రోజు అలాగే పూజలు కూడా నిర్వహించడం జరుగుతుంది. అక్కడ అయోధ్యలో ప్లేసు ఉండదు, సరిపోదు కాబట్టి సాయంత్రం పూట 5 దీపాలు ముట్టించి దేవుణ్ణి ఆశీర్వాదం తీసుకోవాలని కోరుతున్నాం. ఈరోజు ఇంటింటికి జెండాలు పంచడం జరుగుతుంది. మన బాలరాముని టెంపుల్ అయోధ్యలో ఓపెనింగ్ ఉన్నది కాబట్టి దానికి మనం అందరం ఆడికి పోలేం కాబట్టి ఈడ ప్రతి 22 తారీఖు నాడు ప్రతి ఇంటిలో 5 దీపాలు, ప్రతి ఇంటి మీద ఒక జెండా ఉండాలని కోరికతోటి 22 తారీఖు నాడు ఆడ హనుమాన్ టెంపుల్ దగ్గర మనకు అన్నదాన కార్యక్రమం ఉంది. దీని అందరి పెద్ద ఎత్తున ఉంటుంది కాబట్టి అందరం విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం.